ఇంకా దాన్నెందుకు ఉంచుతాను శ్రీరామ్? ఇంత చేసిన దాన్ని ఇంట్లో ఉంచుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నిజానికి పోలీసులు తీసుకెళ్తామన్నారు. రాజేశ్వరక్క గొడవ చేస్తుందని వద్దన్నాను. కానీ ఎవరడ్డొచ్చినా సరే దాన్నిప్పుడు బయటికి పంపడం ఖాయం. వద్దత్తయ్య, వదిలేయండి. అదేంటి, నిన్నెంత పని చేసిన దాన్ని వదిలేమంటున్నావా? మరి అంత మంచితనం పనికిరాదమ్మా. ఇది నా మంచితనంతో చెప్పట్లేదత్తయ్య, మనందరి మంచి కోసమే చెప్తున్నాను. అవునత్తయ్య, ఇప్పుడు మనం దాన్ని బయటికి వెళ్ళగొట్టామంటే దానికి మనం స్వేచ్ఛ ఇచ్చినట్టే లెక్క. అది ఇంట్లో ఉంటేనే అది వేసే వేషాల్ని మనం గమనించి కంట్రోల్ చేయొచ్చు. అదే బయటికెళ్ళుంటే ఇంకా రెచ్చిపోయి అక్షరక్క కాపురాన్ని కూల్చేంత వరకు నిద్రపోదు. అప్పుడు ఇంటికొస్తే హారతిచ్చి ఆహ్వానించడానికి రాజేశ్వరి అత్తయ్య ఉండనే ఉంది. అలాంటి దాంతో బావగారు ఎలా కాపురం చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. అవునులేక, నువ్వు చెప్పింది నిజమే. దాన్ని గనక మనం ఇప్పుడు వదిలేశామంటే నువ్వన్నట్టే జరుగుతుంది. అనవసరంగా మనం కార్తికేయ అక్షర జీవితాన్ని విడిపించిన వాళ్ళం అవుతాం. సర్లే, పదని ఇంటికెళ్దాం. కానీ నా కోపం చల్లారేంత వరకు మాత్రం దాన్ని తన్నకుండా ఊరుకోను. అది మీ ఇష్టం అత్తయ్య. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి అన్నయ్యతో విషయం చెప్తాను. మీరు ఇంటికెళ్ళండి. ఎందుకు? ఫోన్ చేద్దాం కదా. లేదమ్మా, ఆ రేఖ మొహం చూడాలంటేనే ఇరిటేటింగ్గా ఉంది. ఇంటికొస్తే దాన్ని ఏం చేస్తానో నాకే తెలీదు. ఆఫీస్కి వెళ్తానమ్మా. లేక వెళ్ళొస్తాను. జాగ్రత్త. పద వెళ్దాం. అక్షరమ్మా, ఏమైంది మస్తాన్? అసలు ఏం జరిగిందంటే అదమ్మా జరిగింది. ఆ మాయల మారి రేఖ ఇంత పని చేసిందా? మస్తాన్, నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళు. అలాగే అమ్మా. రండతయ్య, రండి కూర్చోండి. ఇప్పుడు వాళ్ళొస్తారు. అక్షరని లేఖని ఎలా వెళ్ళగొడతారో కళ్ళరా చూడరా ఏంటి? వద్దులేవే, ఇక్కడుంటే నేనేదో ఒకటి అంటాను. ఆవిడ గారు కోపం వస్తుంది. దాంతో అక్షర లేఖల్ని నేనే బయటికి గెంటిచ్చేశాను అనుకుంటారు. అలా ఎలా అనుకుంటారత్తయ్య? ఏ, నువ్వేమి చేయకపోయినా
ఆ జగదీశ్వరి నిన్ను అనడంలా అలాగే నన్ను అనుకోవచ్చుగా. మా అత్తయ్య పిచ్చిది, ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆ, అది నిజమేలే అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను చూస్తానులే. జాగ్రత్త తల్లి. ఆ జగదీశ్వరికి వాళ్ళేం చేసినా తప్పుగా కనిపించదు. వాళ్ళ మీద కోపాన్ని నీ మీద చూపించినా చూపిస్తుంది. ఆ దాని బొందలే, నేను ఊరుకుంటానా ఏంటి? మీరెళ్ళండి అత్తయ్య. ఉమ్. ఆ స్వామీజీ గడు వీళ్ళకెప్పుడు దొరకాలి, నిజం ఎప్పుడు తెలియాలి. ఏదో పెద్ద పుడింగిలా బయలుదేరింది. ఇప్పుడు కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు ఏదో చెప్తుంది. అది మనం చేయలేదు కాబట్టి వాళ్ళనే పంపించేస్తుంది. ఇదేంటిది, గుడ్ల గూబల నా వైపే అలా చూస్తుంది? ఏమై ఉంటుందబ్బా? ఆ, ఏంటమ్మగారు అలా చూస్తున్నారు? చెప్తానే, నిన్ను లాగు పెట్టి కొట్టి అప్పుడు చెప్తాను. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావే. ఇదేంటి, ఇద్దరు కలిసొచ్చారు? దీన్ని అట్నుంచి అట్టే పంపించి శ్రీరామ్ ఈవిడ వస్తారనుకున్నానే. ఇప్పుడు దీన్ని అక్షరం ముందు కొడితే నానా గొడవ చేస్తుంది. అమ్మ అక్షర, ఏంటత్తయ్యా? ఆఫీస్లో కార్తికేయ ఉన్నాడో లేదో, మన మేనేజర్ విశ్వనాథన్ దగ్గర ఒక ఫైల్ ఉంది, వెళ్ళి తీసుకొస్తావమ్మా? అలాగే అత్తయ్య. పాపం, నేనుంటే విషయం ఎక్కడ తెలుస్తుందోనని నన్ను కావాలనే బయటికి పంపుతున్నారు. అక్షర, నిన్నేనమ్మా, చాలా అర్జెంట్, వెళ్ళి తీసుకొస్తావా? తప్పకుండా వెళ్తానత్తయ్యా. ఒక చిన్న పని అనుకున్నాను, అది కంప్లీట్ చేసి వెళ్తాను. అక్షరకి విషయం తెలిసిపోయిందా ఏంటి? నువ్వేమైనా ఫోన్ చేసావా? లేదత్తయ్యా. ఇది నన్నెందుకు కొట్టింది చెప్తా. ముందు వీళ్ళ సంగతి చూసి అప్పుడు చెప్తా. అక్షర, ఇప్పుడు దీన్నెందుకు కొట్టావమ్మా? ఏం లేదత్తయ్యా, దీనికి రోజు రోజుకి పొగరు ఎక్కువైపోయింది. ఏం చేసిందక్కా? నా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది లేఖ. అనుమానం లేదు, అక్షరకి విషయం తెలిసిపోయిందనుకుంటా. నేను ఆఫీస్కి వెళ్తానత్తయ్యా. ఏవమ్మా, ఇలా రబ్బర్ బ్యాండ్లు హెయిర్ పిన్లు అంటూ నన్ను కొట్టేస్తే పడుంటాననుకున్నారా? చూడండి, నేనేం చేస్తానో నాకే తెలీదు. నా మాట వినకపోతే ఏం చేస్తాను? ఏయ్ జగదీశ్వరి, ఈ రోజు నిన్నేం చేస్తానో చూడు, రావే. ఏంటి, ఆ స్వామీజీ గారు దీనికి దొరికిపోయాడా? ఇప్పుడెలా?
సంభవించిందో అర్థం కాలేదా ఆ? అర్థం కాలేదా? ఎందుకు నన్ను కొడుతున్నావు? నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశానని సిగ్గు లేకుండా అడుగుతున్నావా? ఆ స్వామీజీని అడ్డు పెట్టుకుని దాని ప్రాణాలు తీయాలనుకున్నావు ఆ? ఈ రోజు నీ ప్రాణం తీసే వరకు నేను నేను ఆ పని చేయలేదు. ఏయ్! అబద్ధం చెప్పావంటే నాలుగు చీరేస్తాను. చెప్పు చెప్పు! ఎందుకు ఈ పని చేశావు? చెప్పు, లేకపోతే చంపేస్తాను. నీ చేతుల్లో చచ్చేంత పిరికిది కాదు ఈ రేఖ. నేను చెయ్యలేదు అంటే వినవే. పిరికి దానివి కాదా? హా? పిరికి దానివి కాదా? తలుపు తీ జగదీశ్వరి. అమ్మో, నన్ను చంపేస్తుందమ్మా, నన్ను చంపేస్తుంది. అమ్మా! ఆ! నీకే చెప్పేది, తలుపు తీ. నన్ను కాపాడండి అమ్మగారు, నన్ను కాపాడండి. ఆ! అమ్మగారు! ఆ! అమ్మా, నన్ను దాన్ని ఏం చేస్తున్నావు లోపల? చంపేస్తుంది. ఏంటే నీ నాటకాలేంటే? అమ్మా! తలుపు తీ. ఏంటి నువ్వు? అత్తయ్య! అత్తయ్య! ఏంటి జగదీశ్వరి ఇది? నువ్వు మనిషివా రాక్షసువా? చెప్తాను. నేను మనిషిలో రాక్షసులో ఇప్పుడే చెప్తాను. నన్ను చంపేస్తుంది అత్తయ్య, నన్ను చంపేస్తుంది. కాపాడండి అత్తయ్య. ఏయ్! ఓయ్! నిన్ను ఆగు జగదీశ్వరి. అవునక్క, జగదీశ్వరిని. ఎందుకు నా పేరు నేనేదో మర్చిపోయినట్టు పదే పదే జగదీశ్వరి జగదీశ్వరిని గుర్తు చేస్తున్నా? హా? దీన్ని ఇదేం చేసిందో తెలుసా? లేక గర్భాన్ని తీయడానికి ఒక స్వామీజీతో కలిసి నాటకం ఆడింది. ఇలాగే ఉంటే లేక తనతో పాటు తన బిడ్డతో సహా ప్రాణాలు తీసుకునేది. ఏంటక్క, ఏంటి మౌనంగా ఉన్నావు? నమ్మడం లేదా? నమ్మాలంటే కళ్ళతో చూడాలి జగదీశ్వరి. పదక్క, ఆ స్వామీజీ స్టేషన్ లోనే ఉన్నాడు. నీ కోడలు చేసిన ఘనకార్యం వాడితోనే చెవులారా విందు గాని. ఇవాళ రేపు పోలీసుల్ని ఎవరు నమ్మట్లేదు జగదీశ్వరి. వాళ్ళు నువ్విచ్చే డబ్బులకు ఆశపడి. అక్క, రాను రాను నీలో మూర్ఖత్వం పెరిగిపోతుంది. నాకు కాదు జగదీశ్వరి, నీకు పెరిగిపోతుంది. అందుకే మనసులో ఏదో పెట్టుకొని దాన్ని ఇలా గొడ్డును బాదినట్టు బాతున్నావు. అంటే అంటే నీ కోడలు అమాయకురాలంటావా? హా? నువ్వు ఉండు జగదీశ్వరి. ఏంటే జగదీశ్వరి చెప్పేది నిజమేనా? మాట్లాడవేమే, చెప్పు. నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. ఫోన్లే అక్క, ఇదైనా సరిగ్గా అర్థం చేసుకున్నావు. అత్తయ్య, నేను చేయలేదు అత్తయ్య. ఎదుట మనిషి నచ్చకపోతే వాళ్ళు ఏం చేసినా చెడ్డగానే ఉంటుంది. అది మనిషి నైజం. జగదీశ్వరి అత్తయ్య కూడా మనిషే కదత్తయ్య. ఆగు జగదీశ్వరి, నువ్వు చెప్పింది నమ్మకపోతే నువ్వు కూడా ఫీల్ అవుతావు కదా. ఇది కూడా అలాగే. సరే, ఇప్పుడు నీకు నిజం తెలియాలి కదా. రావే. ఎక్కడికి? నువ్వు కూడా రా జగదీశ్వరి. అత్తయ్య, చెప్పవే, పోయిన నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకా నన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తుందేమోనని టెన్షన్ పడ్డాను. ఇక్కడికా? ఈ మట్టి దిబ్బ మీద ప్రమాణం చేయిస్తుందని తెలిస్తే హ్యాపీగా క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చేదాన్ని. మాట్లాడవేమే, చెప్పు. నా కోసం నీ బిడ్డ ప్రాణాన్ని కూడా తీసుకున్నావు. అయ్యో అక్క, అది కూడా అబద్ధమే అక్క. నీకన్నీ అబద్ధాలాగే కనిపిస్తాయి జగదీశ్వరి. నువ్వు, నీ కోడలు, నీ కొడుకు వీళ్లే నీకు నిజాల్లా కనిపిస్తారు. ఆడది కట్టుకున్న భర్తనన్న వదిలేస్తుందేమో గాని కన్న బిడ్డల్ని వదులుకోదు. అందుకే దీని మీద ప్రమాణం చేసి చెప్పమంటున్నాను. ఎందుకు చేయదక్క? దాన్ని ఏముంది కనుక ప్రమాణం చేయడానికి? మట్టి తప్ప. అమ్మగారు, అలా అనకండి అమ్మగారు. నటించకు. నేను ఇక్కడే చెప్పి పాటేస్తాను. జగదీశ్వరి, నీకేది అసలు మనిషిలా కనిపించట్లేదా? ఎంత కాదన్నా అది మన కార్తికేయ భార్య, ఈ ఇంటి కోడలు. పిచ్చి మాటలు మాట్లాడకక్క. నీకు నా మాటలో పిచ్చిగానే ఉంటాయి జగదీశ్వరి. నీ కోడలు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నిన్ను ఆగు జగదీశ్వరి. ప్రమాణం చేయకపోతే నువ్వు కాదు, నేనే దీన్ని బయటికి గంటేస్తాను. చేయవే, ప్రమాణం చేయి.
ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు భరిస్తూ చివరికి నా బిడ్డని కూడా ఈ ఇంటికి బలిచ్చాను. నా తోడికోడలు బతుకుని ఎలా బండలు చేస్తాననుకున్నారు? అలాంటి ఈ ఇల్లు నాకు అంతఃపురంతో సమానం. ఇంతటి అఘాయిత్యానికి ఎలా ఒడిగడతాననుకున్నారు? నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. విన్నావుగా జగదీశ్వరి, ప్రమాణం చేసిందిగా, ఇప్పుడైనా నమ్ముతావా? నమ్మను. ఈ పనికి మాలిన దానికి ప్రమాణాలు అస్సలు నమ్మను. జగదీశ్వరి, మాట్లాడకక్క. దీని మాట నువ్వు వేదమని నమ్మినంత కాలం నువ్వు బాగుపడవు. బాగుపడాల్సింది చెడిపోయిన వాళ్ళు, మేం కాదు. నోర్మై, నా చేతుల్లో పెరిగి పెద్దవాడైనా నీ కొడుకుని చూసి దీన్నేమి అనడం లేదు. నా కొడుకు నీ చేతుల్లో పెరిగి పెద్దవాడు కాలా, పిచ్చివాడు అయ్యాడు జగదీశ్వరి. అందుకే వాణ్ణి బొమ్మం చేసి ఆడిస్తున్నావు. అక్క, ఏ నువ్వేనన్నా అనొచ్చు, నేను అనకూడదా? నువ్వు చెప్పింది అబద్ధం కదా? కన్న తల్లిని ఖాతరు చేయకుండా నా కొడుకుని పెంచింది నువ్వు కాదు? సరే, నువ్వు నీ కోడలు కట్టకట్టుకుని చావండి. మిమ్మల్ని బాగు చేయడం ఆ దేవుడి తరం కూడా కాదు. జగదీశ్వరి, అక్క, నీకు నమస్కారం. నన్ను వదిలే.